పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదా? సడన్గా వెయిట్ పెరుగుతున్నారా? ఎక్నీ, హెయిర్ ఫాల్, ఫేషియల్ హెయిర్ వస్తున్నాయా? ఇవి చిన్న ఇష్యూస్ కావు. ఇవి అన్ని పీసీఓడి యొక్క సైన్స్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీ హర్షిత. ఈరోజు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, మరి ఎలా న్యాచురల్గా కంట్రోల్ చేయాలో ఈజీగా చెప్తాను. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్. ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ అనేవి ఫామ్ అవుతాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, ఆండ్రోజెన్స్ అని ఒక మేల్ హార్మోన్ పెరగడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ వస్తాయి. ఇది డేంజరస్ కాదు, కానీ ఇగ్నోర్ చేస్తే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పీసీఓడిలో చాలా మందిలో కనిపించే సిమ్టమ్స్: పీరియడ్స్ లేట్గా రావడం లేదా స్కిప్ అవ్వడం, టమ్మీ ఏరియాలో వెయిట్ గెయిన్ ఎక్కువగా అవ్వడం, పింపుల్స్ అండ్ ఆయిలీ స్కిన్, హెయిర్ ఫాల్ ఎక్కువగా జరగడం, చిన్ అండ్ అప్పర్ లిప్లో అన్వాంటెడ్ హెయిర్ పెరగడం, మూడ్ స్వింగ్స్, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే ఓవ్యులేషన్ ప్రాబ్లం రావడం. ఒక్క సిమ్టమ్ ఉంది అంటే పీసీఓడి అని అనుకోవద్దు. 3 to 4 సిమ్టమ్స్ కలిసి వస్తే పీసీఓడి ఛాన్స్ ఎక్కువ. అసలు పీసీఓడి ఎందుకు వస్తుందో 3 ముఖ్యమైన కారణాలు. మొదటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే బాడీ షుగర్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. రెండవది లైఫ్ స్టైల్, లేట్ నైట్స్ పడుకోవడం, జంక్ ఫుడ్ తినడం, స్ట్రెస్, వర్కౌట్ లేకుండా ఉండడం. మూడవది జెనెటిక్స్, ఫ్యామిలీలో ఉంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే పీసీఓడి 70 to 80% వరకు లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ అవుతుంది. జస్ట్ 5% వెయిట్ తగ్గితే పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి. 30 minutes వాకింగ్ చేస్తే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. స్వీట్స్, బేకరీ, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి అవాయిడ్ చేయాలి. ఎగ్స్, స్ప్రౌట్స్, దాల్, పన్నీర్ ఇవి ఎక్కువగా తినాలి. దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్కి హెల్ప్ చేస్తుంది. నైట్ స్లీప్ హార్మోన్స్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అందుకు బిఫోర్ 11 పడుకోవాలి. స్ట్రెస్ తగ్గాలి అంటే యోగా, బ్రీతింగ్, మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. హోమియోపతి పీసీఓడిలో రూట్ కాజ్ని ట్రీట్ చేస్తుంది. ఓవ్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి. మెడిసిన్స్ సిమ్టమ్స్ని బట్టి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ సెపియా, ఇరిటేషన్, లేట్ పీరియడ్స్; పల్సటిలా, జెంటిల్ నేచర్, డిలేడ్ పీరియడ్స్; క్యాలికేరియా కార్బ్, వెయిట్ గెయిన్; లకాసిస్, మూడ్ స్వింగ్స్. కరెక్ట్ రెమెడీ సెలెక్ట్ చేయడానికి ఫుల్ కేస్ టేకింగ్ అవసరం. ఎప్పుడు డాక్టర్ని కలవాలి? పీరియడ్స్ 45 days కన్నా ఎక్కువగా డిలే అయితే, సడన్గా హెయిర్ ఫాల్ లేదా ఫేషియల్ హెయిర్ పెరిగితే, ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంటే, సివియర్ మూడ్ స్వింగ్స్ ఉన్న డాక్టర్ని కలవాలి. పీసీఓడిని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రాపర్ లైఫ్ స్టైల్తో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఉమెన్ హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.